డీఎస్పీ గారి ఆదేశాలకు నేను సిఎస్ఆర్ కోడుమూరుపట్నం తెలియపరిచింది ఏమనగా ఎవరైనా మైనర్ పిల్లలకి బైక్లు ఇవ్వడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం అంటే తాగి రోడ్ల మీద విచ్చలవిడిగా నడపడం అట్లా వెహికల్ ఉంటే ములాగా లేకుండా కేసులు రిజిస్టర్ చేస్తాను. ఇప్పటికీ కోడుమూరులో చాలా కేసులు మైనర్ పిల్లలు తెచ్చిన వాళ్ళ పేరెంట్స్ మీద కేసు కడతాం, పిల్లల మీద వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇప్పటికే చాలాసార్లు పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. ఇంకా ఫర్దర్గా అది ఉండవు, కేసు రిజిస్టర్ చేయడం అవుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది రోజు చేస్తున్నాం, కండక్ట్ చేస్తున్నాం, మీరు చూస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో మాత్రం ములాగా ఉండదు. ఎవరైనా కానీ సార్ మళ్ళీ మీరు తిరిగి తాగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బండి ఎక్కకూడదు. యాజ్ ఏ డ్రైవింగ్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం తాగిన వ్యక్తి కష్టం మోటార్ సైకిల్ తోలకూడదు. అతను తోలడంతో పాటు అతను ప్రమాదం గురి కాకపోవడం కాకుండా మన ఇతరులు వాళ్ళ ఫ్యామిలీస్ మెంబర్స్ ఎవరైనా వస్తుంటారు, ఏదో టెంపుల్ కానీ వాళ్ళని డిస్టర్బ్ అయ్యి వాళ్ళ లైఫ్ డిస్టర్బెన్స్ అయిపోయి అంత ఇబ్బంది కలుగుతుంది. కానీ దయచేసి ఎవరు కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మందు తాగి వాహనాలను నడపొద్దండి. మైనర్ పిల్లలకి అంటే 18 ఏళ్ళ పిల్లలకి బైకులు ఇచ్చి వాళ్ళు విచ్చలవిడితనానికి మీరు ప్రోత్సహించి వాళ్ళ తల్లిదండ్రులు రేపొద్దున నాకు కేసు నమోదు చేసుకుని కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి తెచ్చుకోదండి. ఓకే.